ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడు పోప్కు ఇచ్చే ప్రోటోకాల్ను మోడీకి ఇస్తోంది. భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం ఇదే మొదలు. అసలు రెండు దేశాల మధ్య ఇంతకుముందు సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. భారత్ ఇజ్రాయెల్ మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి సంబంధాలున్నాయి. 1947ల ఇజ్రాయెల్ ఏర్పాటును, 1949ల దానికి ఐక్యరాజ్య సమితిల సభ్యత్వం ఇయ్యడాన్ని భారత్ వ్యతిరేకించింది. కానీ 1950ల వైఖరిని మార్చుకుంది. యూదు దేశమైన ఇజ్రాయెల్ను 1950 సెప్టెంబర్ 17న భారత్ అధికారికంగా గుర్తించింది. 1962ల చైనాతో యుద్ధ సమయంలో, ఆ తర్వాత 1965, 1971ల పాకిస్తాన్తో యుద్ధ సమయాలల్లా సైనిక పరంగా భారత్కు సాయం చేసింది ఇజ్రాయెల్. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా అండగా నిలబడ్డది. పివి నరసింహారావు ప్రధాని అయ్యాక అంతర్జాతీయంగా వ్యూహాలను మార్చుకుంది భారత్. 1992ల రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడ్డాయి. పోఖ్రాన్లో భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు దాన్ని ఖండించని అతి తక్కువ దేశాలల్లా ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నించింది. 25 ఏళ్లల్లా 3 భారత విదేశాంగ మంత్రులు ఆ దేశంలో పర్యటిస్తే అందులో జస్వంత్ సింగ్, సుష్మా స్వరాజ్ ఎన్డీఏకు చెందినవారే. మరోవైపు 2003ల ఇజ్రాయెల్ ప్రధాని మొదటిసారి మన దేశ పర్యటనకు వచ్చారు. అప్పట్లో వాజ్పేయి ఆయనకు రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలికారు. ఇక ఇన్నేళ్లల్లా ఇజ్రాయెల్లో తిరుగుతున్న మొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీనే. అయితే ఆ దేశంలో తిరగడం మోడీకి మాత్రం రెండోసారి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓసారి అక్కడికి వెళ్లారాయన.